అన్నమయ్య జిల్లా రాయచూట్లో ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుణ్యమాల రంగారెడ్డి తెలియజేస్తూ, దాదాపుగా 4 రోజుల నుంచి కురుస్తున్న అన్నమయ్య జిల్లాలో వర్షాల వలన పెట్టిన పంటలు చాలా డ్యామేజ్ కావడం జరిగింది. అగ్రికల్చర్ అయితేనేం, హార్టికల్చర్ అయితేనేం అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ పంటలపైన దీనికి సంబంధించబడిన హార్టికల్చర్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు పోయి ఏ మండలాలలో ఏ పంట పెట్టినారు, ఏ విధంగా నష్టపోయినారు అని చెప్పి 6 నియోజకవర్గ అధికారులకు, ఏడీలకు కానీ జేడీలకు కానీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే అక్కడ పెట్టిన పంట నష్టపోయిన పరిహారం చెల్లించే విధంగా వెంటనే యాక్షన్ తీసుకొని ఆ రిపోర్ట్ అంతా కూడా జిల్లా అధికారులకు తెలియజేసి నష్టపోయిన రైతులు కాపాడే విధంగా అధికారులు చేయాలని మేము తెలియజేస్తూ, ఆ అధికారులు కూడా దాదాపు 2-3 రోజుల్లో రిపోర్ట్ పైకి పంపించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి రైతులను కాపాడుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలలో ఉండబడినటువంటి నష్టపరిహారం అందరికీ కూడా తెలియజేయాలని మేము తెలియజేస్తూ, ఇప్పుడు దాదాపుగా కూటమి ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఏకంగా ఉన్నాయి కాబట్టి అనుకున్న విధంగా రైతులను నష్టపోయే విధంగా చేయకుండా రైతులపైన దయాదాక్షిణ్యాలు ఉంచి ఇప్పుడు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ నెల ఆఖరికల్లా వేస్తే బాగుంటుందని ఇప్పుడు ఇంతకుముందే ప్రకటించినారు. దీపావళి పండగకు రైతులకు పండగల రైతులకు న్యాయం చేసే విధంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఇస్తామని కూడా చెప్పడం ప్రభుత్వాలు జరిగింది. అయితే రైతులపైన ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు ఉంచి ఇప్పుడు అన్నీ కూడా ఈ రైతు ఏ విధంగా నష్టపోయినాడని వాళ్లకు నష్టపరిహారం కట్టించి, ఒక విత్తనం రబీ సీజన్ స్టార్ట్ అయ్యింది, విత్తనానికి పెట్టే పెట్టుబడి కూడా చేతికి రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులపైన దయించి 90% తగిన విత్తనాలు, నకిలీ విత్తనాలు మంజూరు చేయకుండా దాదాపుగా ఎక్కడ విత్తనము ఇబ్బందిగా ఉందని కూడా పరిశీలన చేసి మీరు తగిన న్యాయం చేసే విధంగా రైతులకు చేయాలని మేము ఈ సమావేశంలో తెలియజేస్తున్నాం.